నమస్తే. ఎస్పీజీ నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు స్వాగతం. తీసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఎనీ క్యూబిక్ కోబ్రా 3 కాంబో ప్రైమ్లో ఆర్డర్ ఇచ్చాను. 1 డే డెలివరీలో వచ్చింది. ఇప్పుడు ఇది అది ఓపెన్ చేసి లోపల ఏమేమి వచ్చాయి ఏం లేదన్నది చూద్దాము. ఇది ఇలా ప్యాకింగ్ అది వచ్చింది. ఓకే, రెడీగా టాప్లో ఒక మాన్యువల్ వచ్చింది. ఓకే, ఈ మాన్యువల్ యూనిట్ అయితే ఇలా ప్యాకింగ్లో అన్ని ఈ ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి ఇలా వచ్చాయి. మరి ఎంతవరకు అన్నీ ఉన్నాయా లేదా అన్నది అన్నీ ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం. చూసుకుంటే ఫస్ట్ది వచ్చేసి హెడ్. ఓకే, అంటే మీరు ప్రింట్ హెడ్ అంటాం కదా, అదనమాట. అంటే నాజిల్స్ ఇన్సర్ట్ అయ్యి ఇది ప్రింట్ హెడ్. ఇది ఫోర్ నాజిల్స్ ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఈ మీద టాప్లో 4 ఉన్నాయి కదా హోల్స్. ఈ 4 వాటిలో 4 ఫిల్మెంట్స్ ఇన్సర్ట్ అవుతాయి. 4 కలర్స్ ఆఫ్ ఫిల్మెంట్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇందులో అవుట్పుట్కి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం ఏ కలర్ ప్రింట్ ఇస్తున్నామో దాన్ని బట్టి ఆ కలర్ వరకు నాజిల్లోంచి అవుట్పుట్ వస్తుంది. సో ఆ కలర్ వరకు ప్రింటింగ్ వస్తుందన్నమాట. ఓకే, ఇది ఇప్పుడున్న ఈ మోడల్లో అయితే డైరెక్ట్ ఇప్పుడున్న వరకు ఎవల్యూషన్స్ వరకు అయితే కలర్స్ మనం మిక్స్ అయితే చేయదు. బట్ ఏంటంటే గ్రీన్ రెడ్ ఇంకా వేరే కలర్స్ ఏవైతే పెడతామో ఆ ఫిల్మెంట్ ఆ జోన్లో ఆ పర్టికులర్ స్లైసర్లో ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ ఫిల్మెంట్ ఇన్సర్ట్ అవుతుంది, అది ప్రింట్ చేస్తుంది అంతవరకే. కానీ 2 కలర్లని కలిపి 3వ కలర్ రావడము ఇలాంటి ఆ ఫంక్షనాలిటీ అయితే లేదు ప్రస్తుతానికి 3D ప్రింటర్స్లో. ఇప్పుడున్న వరకు అయితే ఇండివిజువల్ కలర్స్ వరకు మాత్రము మనకి మన హోమ్ సిగ్మెంట్స్కి ఏదైతే వచ్చేటప్పటికి మన ఇంట్లో హాబీగా డిఐవై ప్రింటింగ్కి వాటికి వాడడానికైతే ఈ ప్రింటర్స్లో ఇప్పటివరకు ఉన్న ఎవల్యూషన్స్లో ఇది. ఇకపోతే వీళ్ళు యాక్సెసరీస్ పరంగా చూస్తే మీకు ఇక్కడ డిస్ప్లే ఒకటి, మనకి డిస్ప్లే యూనిట్ ఒకటి ఇచ్చారు. ఈ డిస్ప్లే యూనిట్ని మనం వెర్టికల్గా కానీ హారిజాంటల్గా కానీ మౌల్డ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ సైడ్ అయితే ఇలాగ కేబుల్ కనెక్టివిటీ కూడా మంచి కనెక్టర్తో మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని హోల్డ్ చేసుకోవడానికి అన్నిటికీ ఇచ్చారు. అది ఎలా హోల్డ్ చేయాలి ఏంటన్నది మనకి వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసేటప్పటికి వీళ్ళు ఇవన్నీ యాక్సెసరీస్ ఇచ్చారన్నమాట. అంటే మన ఫిట్టింగ్స్ ఏవైతే ఇప్పుడు ప్రింట్ హెడ్ మౌల్డ్ చేయడానికి, అలాగే క్యాట్రిడ్జ్ మన ఏదైతే స్పూల్ ఏదైతే ఉంటుందో ఆ స్పూలర్ని హోల్డ్ చేయడానికి ఒక స్పూల్ హ్యాండిల్ ఇవన్నీ మనకి ఇచ్చారన్నమాట. వాటితో పాటుగా మనకి ఈ మన ఏదైతే పిఎల్ఈ ఫిల్మెంట్ ఇచ్చారో ఇందులో చూడండి, ఇందులో ఒక ఫిల్మెంట్ కూడా ఇచ్చారు శాంపిల్గా. ఈ ఫిల్మెంట్తో పాటు ఈ కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్లో నుంచి ఫిల్మెంట్ పాస్ అయ్యి మన హెడ్ వరకు వెళ్తుంది. అది మనం ఎలా చేయాలి ఏం లేదన్నది చూద్దాం. ఇందులో వీళ్ళు ఒక పెన్ డ్రైవ్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనం కంప్యూటర్ కనెక్ట్ చేయకుండా డైరెక్ట్గా పెన్ డ్రైవ్లో కూడా మనకు కావాల్సిన 3D మోడల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫైల్స్ అవన్నీ అందులో అప్లోడ్ చేసి, గర్బర్ ఫైల్స్ అవన్నీ ఉంటాయి, అవి అప్లోడ్ చేసి మనం డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఓపెన్ చేసి అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. అయితే ఇప్పుడు ఏమేమి ఇచ్చారు అన్నది చూద్దాం ఇందులో. అలాగే ఇది ఒక కేబుల్. ఈ కేబుల్ నుంచి మనము ఏఈసీ కనెక్ట్ చేయడానికి, అంటే ఏసీఈ యూనిట్ని కనెక్ట్ చేయడానికి ఆటోమేటిక్ కాయిల్ ఫీడ్ ఇంజిన్, ఆ ఫీడ్ ఇంజిన్కి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే అది పక్కన ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే 4 ఫిల్మెంట్స్ని అట్ ఏ టైం ప్లేస్ చేస్తాము. 1 kg ఫిల్మెంట్స్ వరకు 3 kg ఫిల్మెంట్స్ వరకు ఫిల్ చేసుకోవచ్చు. ఇందులోని ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత 4 వీటి నుంచి మనకి మిషన్కి ఈ 4 నాజిల్స్లో మనం ఇన్సర్ట్ చేసుకుంటాం అనమాట. అది ఎలా అన్నది మనం చూపిస్తాను మీకు మళ్ళీ.
ఇప్పుడు కేబుల్స్ వైజ్కి వచ్చేటప్పటికి పవర్ కార్డ్స్ 2 ఇచ్చారు, ఒకటి ప్రింటర్కి, ఇంకొకటేమో మనకి ఆ ఏసీ యూనిట్కి. అలాగే ఇంకొక చిన్న ఇది ఏమంటే ఫిల్మెంట్ కట్టర్. ఇది మనకి ఇప్పుడు కలర్స్ చేంజ్ అయినప్పుడు ఆ ఫిల్మెంట్, ఎక్స్ట్రా ఫిల్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ అన్వాంటెడ్ ఫిల్మెంట్ని కట్ చేసేసి మొత్తం రిలీజ్ చేసి క్లియర్ చేస్తుంది. దానికోసము ఇది వచ్చేసి మనకి ఇందాక చెప్పాను కదా కాయిల్ మనం పెట్టే ఎక్స్ట్రా. ఇది ఓన్లీ ఇది ఏంటంటే మనకి ఏసీ లేకుండా, ఏసీ బాక్స్ లేకుండా కూడా మనం సింగిల్ ఫిల్మెంట్స్ని పెట్టుకొని చేసుకోవచ్చు వర్క్. ఇప్పుడు సపోజ్ ఒకటే కలర్ మాడ్యూల్ కావాలనుకున్నాను, ఏసీ పెట్టుకొని అవసరం లేదు, అదే ఏసీ యూనిట్ పెట్టుకొని అవసరం లేదు. ఓన్లీ సపరేట్గా కాయిల్ పెట్టేసి రన్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే పవర్ కూడా సేవ్ అవుతుంది ఒక రకంగా, ఎందుకంటే ఆ యూనిట్ యూస్ చేయకుండా దానికి పవర్ కావాలి, ఆ పవర్ యూస్ చేయకుండా ఉంటుంది. అదొక అంటే మనం వాడుకను బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలన్నది. అలాగే ఇక్కడ మనకి ఫైనల్గా ఏంటంటే ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా మౌల్డ్ చేయాలి అంటే నాకు ఎక్కడెక్కడ ఏ స్క్రూ ఫిట్ చేయాలి, ఏ టైప్లో ఫిట్ చేయాలి, ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కావాలి కదా. అందుకని ఈ మాడ్యూల్ ఇది బుక్లెట్లో మనకి ఆ పర్టికులర్స్ అన్నీ క్లియర్గా పేజ్ బై పేజ్ మనకి క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే మీరు స్కాన్ చేసుకొని కూడా డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని ప్రోడక్ట్ డాక్యుమెంట్, యాప్ కానీ యాప్స్, యూజర్ మాన్యువల్స్, సపోర్ట్ సెంటర్ తాలూకా డీటెయిల్స్ ఇవన్నీ మనకి ఇందులో ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఎక్కడైనా స్ట్రక్ అయితే ఏమైనా చేయలేనప్పుడు సపోర్ట్ వాళ్ళకి కూడా కాల్ చేసి మనం మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో చూస్తే ప్రోడక్ట్ ప్రివ్యూ ప్రకారం అయితే ఇలా ఉంటుంది. మనం అన్నీ ఫిట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఫిట్ చేస్తే మనకి ఈ పార్ట్స్ వాటి డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి అన్నమాట. ఇది సైడ్ ఫ్రంట్ వ్యూ, ఇదేమో సైడ్ వ్యూ ప్రింట్ తీశారు, ఫొటోస్లో పెట్టారు. అలాగే మనకి ఇక్కడ ఐటమ్స్ ప్యాకేజ్ లిస్ట్ ప్రకారం మనకి ఏమేమి రావాలి ఏంటి అన్నది ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మనం చూడొచ్చు. ఇప్పుడు ప్యాకేజ్ లిస్ట్ ప్రకారం వచ్చేటప్పటికి మనకి బాడీ వచ్చింది, ప్రింటర్ బాడీ వచ్చింది. నెక్స్ట్ ఏసీ ప్రో, ఇదేమో మీరు పక్కన ఇందాక బాక్స్ చూసారు కదా, అది ఏసీ ప్రో బాక్స్ అనమాట. అలాగే ఒక ప్రింట్ హెడ్, టచ్ స్క్రీన్, అంటే ఏదైతే స్క్రీన్ నేను చూపించానో అది టచ్ స్క్రీన్, అంటే ఇప్పుడు అది టచ్ స్క్రీన్ అనమాట. సో మనం టచ్ని యూస్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే స్పూల్ హోల్డర్, వెనకాతల చెప్పాను కదా పిఎల్ఈస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాయిల్స్, ఫిల్మెంట్ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్ కేబుల్ హోల్డర్. ఈ కేబుల్ హోల్డర్ అనేది ఈ ప్యాక్లో ఇక్కడ ఉన్నది కేబుల్ హోల్డర్. ఓకే, అలాగే స్క్రూస్, మిగిలిన ఐటమ్స్ అన్నీ స్క్రూస్, ఏవైతే రెంచెస్, స్పానర్స్, రెంచెస్, అలాగే దాంతోపాటుగా మనకి ఏమంటారంటే చిన్న స్క్రూస్ ఉంటాయి కదా, ఆ స్క్రూస్ని కూడా ఫిట్ చేసుకోవడానికి అన్ని ఐటమ్స్ని మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే కేబుల్ ఆర్గనైజర్, ఇది కేబుల్ ఆర్గనైజర్, అంటే మన కేబుల్స్ పెట్టి అందులో నుంచి పెట్టి నీట్గా ఇటు అటు అయిపోకుండా అవ్వకుండా చేసుకోవడానికి వస్తుంది. అలాగే ఫిల్మెంట్ ట్యూబ్, అంటే మనం ఇందాక చూసుకున్నాం కదా ఈ వైట్ ట్యూబ్, ఈ వైట్ ట్యూబ్ వచ్చేసి ఫిల్మెంట్ ట్యూబ్ అనమాట. ఫిల్మెంట్ అందులో నుంచి ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ పవర్ కార్డు, 2 పవర్ కార్డ్స్ ఇచ్చారు మనకి. యూఎస్బి స్టిక్ ఒకటి ఇచ్చారు, చెప్పుకున్నాము ఆల్రెడీ. 2 స్క్రూస్ ఇచ్చారు, అదే స్క్రూస్ 3 నెంబర్స్ అనమాట వాళ్ళు ఇచ్చిన నెంబర్ల ప్రకారం. ఇది ఒకటి 3 నెంబర్స్ ఇచ్చారు, ఇది 4 నెంబర్స్ ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ స్క్రూస్ అవన్నీ ఈ ప్యాక్లో అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, అవన్నీ మనం వాటిని యూస్ చేసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక గ్రీజ్ ప్యాకెట్ కూడా ఇచ్చారు, అంటే మనకి ఏవైతే స్లైడింగ్ పార్ట్స్ ఉంటాయో ఆ పార్ట్స్లో గ్రీజ్ అప్లై చేసుకుంటే మనకి వైబ్రేషన్స్ అవి రాకుండా, అలాగే పార్ట్స్ వేర్ అండ్ టేర్ అవ్వకుండా అది గ్రీజ్ యూజ్ అవుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి ఫిల్మెంట్, ఒక ఫిల్మెంట్ కూడా మనకు సప్లై చేశారు కదా, దానికోసం మెన్షన్ చేశారు.
ఇది మొత్తానికైతే ఈ ప్యాకింగ్లో వచ్చిన మెటీరియల్స్ ఇవి నాకు తెలిసి అన్నీ ఏవి మిస్ అవ్వకుండా వచ్చాయి. ఇది మీకు పర్జ్ వైపర్ అని చెప్పాను కదా, పర్జ్ అంటే అదే మీకు వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఒక కలర్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ ఉండిపోద్ది కదా, అది లోపల దాన్ని కూడా ఇజెక్ట్ చేస్తుంది. ఆ ఇజెక్ట్ అయిన దాన్ని కట్ చేసి బయటికి తోసేయడానికి ఆ పర్జ్ మెటీరియల్. ఇది మీకు ఏంటంటే చూపిస్తాను. ఇది జస్ట్ ఏంటంటే ఇలా ఇలా ఇది ఉంది కదా ఈ యూనిట్, ఇది ఇలా స్లైడ్ అవుతుంది అనమాట. ఇలా స్లైడ్ అయ్యి కట్ చేస్తుంది. ఓకే, స్లైడ్ అయ్యి కట్ చేస్తుంది. కటింగ్ అయిపోయిన తర్వాత అది మనకు బయటికి తోసేస్తుంది అనమాట. మనం అవన్నీ ఒకసారి ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది మళ్ళీ ఇంకొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రింటర్ మనకి బాక్స్ ఏదైతే ఉందో ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే మీకు ప్రింటర్కి లెఫ్ట్ సైడ్లో కలర్ బాక్స్ని పెట్టమంటున్నారు. అంటే ప్రింటర్కి లెఫ్ట్ సైడ్ ఇది ప్రింటర్ యూనిట్ కదా, ఇటు సైడ్ రావాలి. నేను అవతల సైడ్ పెట్టాను కదా జస్ట్ చూపించడానికనే రైట్ సైడ్లో పెట్టాను, బట్ అది లెఫ్ట్ సైడ్లో ఉండాలి వాళ్ళ రికమెండేషన్ ప్రకారం. అలాగే కేబుల్స్ వచ్చేటప్పుడు మీద నుంచి ఇలాగా ఈ వేలో మూవ్ అయ్యి హెడ్కి పాస్ అవుతాయి అన్నమాట. అలాగే హెడ్లో ఎలా ప్లేస్ చేయాలి ఏం లేదన్నది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. అలాగే కేబుల్ కనెక్టర్స్, ఇది కేబుల్ కనెక్టర్ బ్యాక్ యూనిట్కి. ఇప్పుడు ఈ ఏసీ యూనిట్ని మనం తీసుకుంటే ఈ ఏసీ యూనిట్లో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి కేబుల్ అంటే ఇప్పుడు ఏదైతే చూడండి ఈ పోర్షన్ ఉందో ఈ పోర్షన్లో మనం కేబుల్స్ కనెక్ట్ చేస్తాము. ఇందులో ఏంటంటే ఒకటి మన ప్రింటర్కి వెళ్తుంది. అలాగే మీరు మల్టిపుల్ ఇంకొక యూనిట్ కూడా కనెక్ట్ చేసుకున్నప్పుడు దాని నుంచి దానికి సింక్ ఉండాలి కాబట్టి ఇంకొక కనెక్టర్ కూడా ఉంటుందన్నమాట, దాని నుంచి అది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇవి 4 ఫిల్మెంట్స్ అనమాట. ఇవి అవుట్ అనమాట, బయటకు వస్తాయి మనకి ప్రింటర్లో నుంచి బయటకు వచ్చి ఈ యూనిట్లో నుంచి ఫిల్మెంట్స్ బయటకు వచ్చి ఇక్కడ నుంచి మనకి ఈ ఫిల్మెంట్ కేబుల్స్ ఉన్నాయి కదా ఆ కేబుల్స్లో నుంచి లోపలికి వెళ్తుంది అనమాట, మనకి ప్రింట్ హెడ్కి పాస్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఇది పవర్ కార్డ్ పెట్టుకునేది, దాని పక్కన స్విచ్. ఈ యూనిట్ నాకు చాలా బాగా నచ్చింది, స్మార్ట్గా చాలా క్యూట్గా ఉంది ఈ స్విచ్ యూనిట్ అది. అలాగే ఇక్కడ ఇది చైనాది కాబట్టి మనకి ఇక్కడంతా చైనాలోనే రాశారు. కొన్ని దగ్గరలో ఇంగ్లీష్ ఉంది, కంప్లీట్ ఇంగ్లీష్ ఉంది, చైనాలో కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ డీటెయిల్స్. ఓకే, వోల్టేజ్ ఎంతవరకు పనిచేస్తుంది, ఇదేంటంటే 200 నుంచి 240 వోల్ట్స్ ఇన్ బిట్వీన్ పెట్టుకోవచ్చు. ఇదేంటి అరౌండ్ 230 వాట్స్ యూటిలైజేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి పవర్ కన్జంప్షన్ ఈ యూనిట్తో వాడినప్పుడు మనకి పవర్ కన్జంప్షన్ ఎక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఈ యూనిట్ వాడాలా వద్దా అనేది మీ ప్రింటింగ్ని బట్టి వాటిని బట్టి డిసైడ్ అయ్యి మీరు యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకోవాలి ఏమంటే ఇది ప్రింటర్ ఫ్రంట్ లుక్ వచ్చేటప్పటికి ఇలాగా 3 ఐడియా వాళ్ళది ఆంబ్లమ్ ప్రింట్ అయితే చేయించారు. ఇది కోబ్రా 3 కాంబో కాబట్టి వీళ్ళు మా ప్రింటర్ ఇక్కడ ఏమో లోగో ప్రకారం 3 అని పెట్టారు. ఇదేమో ఇవి ఎవరైతే మనకి సప్లయర్ అంటే ఇంపోర్టర్ ఉంటాడో వాడి తాలూకా ఇదనమాట మనకి లోగో. అంటే 3 ఐడియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని మనకి ఇండియాలో సప్లై చేస్తున్నారు ఈ ప్రింటర్స్ని. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి హీట్ బెడ్ అంటాం కదా జనరల్గా. వీటిల్లో ఏంటంటే ఇది హీట్ బెడ్ డబుల్ సైడ్, దీన్ని యూస్ చేసుకోవచ్చు, రివర్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు, టాప్లో అంటే ఇప్పుడు ఇది మ్యాగ్నెటిక్ హీట్ ప్లేట్. జస్ట్ ఏంటంటే ఈ ప్లేట్ మనకు కావాలంటే ఇలా రివర్స్లో కూడా చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, మ్యాగ్నెటిక్ది కాబట్టి మనకి ఎలా కావాలంటే అలాగా పెట్టుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది చూస్తే ఇలా రివర్స్లో కూడా మనం ఇలా పెట్టుకొని దీన్ని కరెక్ట్గా అలా ప్లేస్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే,
ఈ కేబుల్కి మనము డిస్ప్లే యూనిట్ని అటాచ్ చేస్తాము ఇప్పుడు. అలాగే ఇదేమో ఈ కిందనున్న ప్యాకింగ్ మెటీరియల్స్ ఇవన్నీ తీసేసి ఇదేమో ముందుకి వెనక్కి, అంటే జనరల్గా ఇది వై యాక్సెస్ అవుతుంది, ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అయినది. అది హారిజాంటల్ కాబట్టి మీద ఇప్పుడు ఏదైతే ఇది ఉందో హెడ్, హారిజాంటల్ యూనిట్లో హెడ్ మూవ్ అవుతుంది. వెర్టికల్ వచ్చేటప్పటికి జెడ్ యాక్సెస్ అంటాం జనరల్గా. జెడ్ యాక్సెస్కి వచ్చేటప్పటికి హైట్కి సంబంధించి ఇది స్లైడ్ అవుతుంది కిందకి, అంటే ఈ బేస్మెంట్ హెడ్ పైకి కిందకి మూవ్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మెయిన్గా. అయితే ఇక్కడ మనము దీనికి బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది నేను బ్యాక్ సైడ్ చూస్తున్నా, నేను ఇంకా కంప్లీట్గా ఇది ఫిట్టింగ్స్ అవి చేయలేదు కాబట్టి మీరు ఎక్కడికాడ కేబుల్ టైస్ చూస్తూ ఉంటారో. ఇది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ నుంచి ట్రాన్స్పోర్ట్లో వస్తుంది కాబట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి కేబుల్ టైస్ని యూస్ చేస్తారు. ప్రాపర్గా కేబుల్ టైస్ ద్వారా వీళ్ళు టైట్ చేసేసి మనకి ఎటువంటి డ్యామేజ్ అది అవ్వకుండా ప్రోడక్ట్ డెలివరీ అవ్వడం కోసం వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్లో ఒకటనమాట. ఇది ఈ యూనిట్ తాలూకా బ్యాక్ లుక్. ఇది ఇక్కడ చూసే ఇది వై యాక్సెస్ తాలూకా మోటారు. ఓకే, మోటార్ కూడా మంచి హెవీగానే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేటప్పటికి మీకు హీట్ బెడ్, ఇదే మేము చెప్పాం కదా హీట్ అవుతుందని ఈ బెడ్ హీట్ అవుతుంది. ప్రింటింగ్ ఇచ్చే సమయంలో హీట్ అవుతుంది. ఫిల్మెంట్ ఆ హీట్ని బట్టి అలా ఫిల్మెంట్ దీని మీద హోల్డ్ చేసి ఉంటుందన్నమాట. మనం ఏదైతే మెటీరియల్ ఏదైతే దీన్ని యాక్చువల్గా ఎఫ్డిఎం ప్రింటర్ అంటారు. ఎఫ్డిఎం అంటే మనకి ఏదైతే ఈ కాయిల్ ఫిల్మెంట్ ఉంటుందో ఆ ఫిల్మెంట్ డిఫ్యూజ్ అంటే కరిగిపోవడం అన్నమాట. కరిగించి దాన్ని మౌల్డ్ చేస్తారు, మళ్ళీ మనకు కావాల్సిన షేప్లో మౌల్డ్ చేస్తారు దాన్ని. అందుకని ఎఫ్డిఎం అంటారు అన్నమాట, ఫిల్మెంట్ డిఫ్యూజ్ మౌల్డ్. ఓకే, డిఫ్యూజ్ మౌల్డ్ సిస్టమ్ ఇది. సో అందువల్ల ఏంటంటే మనకు కావాల్సిన విధంగా మౌల్డ్ చేస్తాం కాబట్టి దానికి ఎఫ్డిఎం ప్రింటర్ కింద చెప్తారు. ఇది ఈ టెక్నాలజీ వచ్చేటప్పటికి ఎఫ్డిఎం టెక్నాలజీ ప్రింటింగ్ ఇది. ఓకే, దీంట్లో ఒక కేబుల్, ఇక్కడ ఒక కేబుల్ ఇచ్చారు. ఓకే, ఇవన్నీ మనం దేనికి ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం అన్నీ చూసి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఒకటేమో హెడ్కి వెళ్తుంది, మనకి ప్రింటర్ హెడ్ కనెక్టర్కి వెళ్తుంది. ఇంకొకటి ఇది మనకి నాకు తెలిసి డిస్ప్లే యూనిట్కి వెళ్ళాలనుకుంటున్నా. ఈ యూఎస్బి కూడా ఇందులో USB 3 కనెక్టర్ ఉంది కదా, ఇది కూడా ప్రింట్ హెడ్కి వెళ్తుంది. ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి మోటార్కి సప్లైస్కి వీటికి యూస్ చేస్తారు. నేను అన్నీ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కరెక్షన్స్ ఏమైనా ఉంటే నేను క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదండి మనకి ఇప్పటివరకు అన్బాక్స్ చేసిన తర్వాత యూనిట్లో మనకి ఏమేమి వస్తాయి ఏం లేదన్నది ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం.